క్రీస్తునందు సహోదర సహోదరులకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినం ప్రభు మాట అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు ప్రభు మాటగా ప్రకటనల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. చూడండి దేవుని బిడ్డలారా, ఆయన మేఘాలతో వస్తాడని, ప్రతి కన్ను ఆయనను చూస్తుందని, ఆయనను పొడిచిన వారు చూస్తారని ఈ మాటలు చెబుతూ ఉంది. ఇది యేసు ప్రభు యొక్క రెండవ రాకడను గురించి ప్రకటన గ్రంథంలో రాయబడిన సంగతులు మనం వింటూ ఉన్నాం. ఆయన మహిమా మేఘాలతో మేఘవాహనుడుగా వస్తున్నప్పుడు అందరూ చూస్తారని, అంటే ఈ రాకడ గనక మనం గమనిస్తే ఆయన మేఘారూఢుడై వస్తున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. దేవుని బిడ్డలారా, ఒక గ్రామానికి లేకుంటే ఒక పట్టణానికి ఉన్నతమైన అధికారి కానీ లేకుంటే ఉన్నతమైన నాయకుడు వస్తూ ఉన్నప్పుడు ఎలా వస్తాడు? తన దర్జాతో, మహిమతో, తన పరివారంతో ఆయన వస్తాడు. ఆయన వచ్చే సంగతి సీక్రెట్గా ఉండదు. అది ప్రజలందరూ చూసేలాగా ముందుగానే ఏర్పాట్లు చేసి, ముందుగానే ప్రకటనలు చేసి వస్తారు. ఇది కూడా అంతకంటే ఉన్నతమైన ప్రకటన. ప్రతి నేత్రము చూస్తారు అంటే ప్రభు తన మహిమతో వస్తూ ఉన్నప్పుడు అది అందరికీ తెలిసేలాగా జరుగుతూ ఉంది అని. ఉన్నతమైన నాయకుడు వచ్చినప్పుడు ఎలాగైతే ప్రజలందరికీ అర్థమవుతుందో, దేవుడు వచ్చేటప్పుడు అందరికీ తెలుస్తుంది. మరి రెండవ మాట చూస్తే ప్రతి కన్ను చూస్తుంది, అనగా అంగీకరించిన వారు, అంగీకరించని వారు, నమ్మిన వారు, నమ్మని వారు. ప్రభునందు దేవుని బిడ్డలారా, తన జీవితాన్ని ఆయనకు అప్పగించిన వారు, అప్పగించని వారు, ప్రతి నేత్రము ఆయన్ను చూస్తారు. చూసేటప్పుడు ఇక్కడ ఒక మాట చూస్తే భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కుట్టుకుంటారు అని. ఆశ, రోదన, అనగా ఆయనను తిరస్కరించిన వారు, ఆయనను తిరస్కరించిన వారికి ఇది నిరాశ, ఆయనను అంగీకరించిన వారికి ఇది ఆశ. ఎందరైతే ఆయనను అంగీకరించలేదో వారందరికీ ఇది నిరాశ, అది వారికి రోదన. అంగీకరించిన వారికి ఇది ఉత్సాహం, ఇది గొప్ప ఆనందం. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇది రెండవ రాకడ యొక్క హెచ్చరికను గమనిస్తుంది. ఆయన తన మహిమతో వస్తూ ఉన్నప్పుడు ఆ రోజు ఆ రాకడ ఎప్పుడుంటుందో అది ఎవరికీ తెలియదు. ప్రసవ వేదన ఎలా వస్తుందో అలా వస్తుందని, దొంగ ఎలా వస్తాడో అలా వస్తుందని, ఆయన రాకడ దేవుని బిడ్డల రహస్యంగా ఉంటుందని మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈయన రెండవ రాకడ ప్రజలందరికీ తెలిసేలాగా వస్తుందని, అది రెప్పబాటున వస్తుందని మనం చూస్తూ ఉన్నాం. మరొక సంగతి కనుక మనం గమనిస్తే, ఇక్కడ ఉన్నటువంటి రాకడ దేవుని బిడ్డలారా, రాకడకు సూచనలు ప్రభు చెప్పాడు. ఎలా? భూకంపాలు వస్తాయని, రాజ్యం మీదికి రాజ్యం వస్తుందని, దేశం మీదికి దేశం యుద్ధం ప్రకటిస్తుందని మనం చూస్తున్నాం. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు కనుక గమనిస్తే అలాంటి సూచనలే కనబడుతున్నాయి. దేశం మీదికి దేశం కాలు దూవుతుంది, రాజ్యం మీదికి రాజ్యం కాలు దూవుతుంది. యుద్ధానికి సంబంధించిన అన్ని రకాల పరిస్థితులు నెలకొల్తూ ఉన్నాయి. ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయి. ఇవన్నీ యేసు ప్రభుల వారు చెప్పినట్లుగా ఆయన రాకడకు ముందు గుర్తులుగా ఉన్నాయి. మరి ఆయన రాకడ రాబోతూ ఉన్నప్పుడు ఎలా? మేఘాల మీద ఆయన వస్తాడు, ఆయన దర్జాతో వస్తాడు. వచ్చినప్పుడు నువ్వు ఎటు నిలబడతావు? ఆశతో నిలబడతావా? రోదనతో నిలబడతావా? ఎవరు ఆశతో నిలబడతారు? ఆయన అంగీకరించిన వారందరూ ఆయనతో పాటు వెళ్ళడానికి సంతోషంగా ఉంటారు. ఎందరైతే ఆయనను తృణీకరిస్తారో వారందరూ రొమ్ము కొట్టుకుంటారు. బస్సు సమయానికి వచ్చినప్పుడు ఆ సమయంలో నిలబడిన వారు సంతోషంగా వెళ్ళి బస్సులో కూర్చుంటారు. బస్సు మిస్ అయిన వారు అయ్యో మిస్ అయ్యామన్న వేదన వారిలో ఉంటుంది. ఇది ట్రైన్లో కనపడుతుంది, ఫ్లైట్లో కనపడుతుంది. నువ్వు ఎలా ఉన్నావు? సిద్ధంగా ఉన్నావా?
మరి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ మహిమతో మీరు రాబడానికి సిద్ధంగా ఉండగా మేము సిద్ధపడడానికి మాకు సహాయం దయచేయండి. మా హృదయాలను సిద్ధం చేయండి. నీకోసం మాకు ఒక ఆశను, శక్తిని దయచేయమని యేసు ప్రభునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.